హలో, హాయ్, నమస్తే, నమస్కారం, అస్సలం అయికం. హౌ ఆర్ యు ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ జస్ట్ సా మా ఇంటి బంగారం స్టారింగ్ సమంత, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి అండ్ వెటరన్ యాక్ట్రెస్ గౌతమి గారు అండ్ ఫ్యూ అదర్ వెటరన్ యాక్టర్స్. అ బిట్ ఆఫ్ ఎక్స్పాండెడ్ కాస్ట్. వాళ్ళ పేర్లు నాకు పెద్దగా ఐడియా లేదు. డైరెక్టెడ్ బై నందిని రెడ్డి, రిటన్ బై రాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సమంత క్రౌడ్ ని పుల్ చేయగలిగింది థియేటర్స్ కి. సో లే ఆన్ హర్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థియేటర్ ఫుల్ ఉంది. ఫస్ట్ డే, ఫస్ట్ షో, ఆల్ బికాస్ ఆఫ్ సమంత. షీ ఈజ్ ఎ సూపర్ స్టార్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ షీ పుల్డ్ the crowd to theaters. దట్ టు ఫ్యామిలీ కిటీ పార్టీ ఆడియన్సెస్. నాకు అది బాగా నచ్చింది. సినిమాకి వస్తే ఇట్స్ ఎ టిపికల్ రాజ్ అండ్ డీకే స్టైల్ ఆఫ్ నరేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో నందిని రెడ్డి స్టైల్ మేకింగ్ ఉంటుంది. ద సెట్టింగ్, ద సీన్ సెట్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ నందిని రెడ్డి స్టైల్లో ఉంటుంది. బట్ ద స్క్రీన్ ప్లే ఆర్ ద స్టోరీ లైన్ రన్స్ అదంతా రాజ్ అండ్ డీకే స్టైల్లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ రాజ్ ఈస్ ద రైటర్ కాబట్టి బోత్ బ్లెండెడ్ అండ్ మిక్స్ మేక్స్ ఎ గుడ్ ప్రోడక్ట్. బాగుంది మూవీ, నచ్చింది. సమంత చాలా బాగా చేసింది. యాజ్ యూజువల్ షీ ఆల్రెడీ డిడ్ ఇట్ అనమాట. కొత్త ఏం కాదు తనకి. తను చాలా బాగా చేసింది. ఐ మీన్ తన స్కిల్స్ ఆల్రెడీ మనం ఫ్యామిలీ మ్యాన్ లో చూసాము. అండ్ షీ ఆల్సో క్యారీడ్ దట్ ఇన్ దిస్ మూవీ అనమాట. ఆ సమ్ ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్న కాంబాట్ స్కిల్స్ కూడా ఈ మూవీకి ఉపయోగపడ్డాయి అని చెప్పొచ్చు. మూవీలో క్లైమాక్స్ వాస్ క్రేజీ. చాలా బాగా తీశారు. ఇట్స్ హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఆల్సో శ్రీముఖి is very gorgeous in this movie. In few scenes, she outshines Samantha and she's very good. I mean, she has the caliber. From July, how she was, and to this movie, it's a drastic improvement. Music బాగుంది, కానీ కొన్ని చోట్ల నాకు అన్నెసెసరీగా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాడారేమో అనిపిస్తుంది. కొన్ని సింపుల్ సీన్స్ లో కూడా రాక్ మ్యూజిక్ వస్తుంది. నాకు అర్థం కాలే, అంత మరీ ఓవర్ గా ఇచ్చారేమో, అవసరం లేకపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది. సో దాట్స్ వన్ థింగ్. బట్ ఓవరాల్ గా మ్యూజిక్ బాగుంది. ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా బాగుంది. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ద మూవీ. బట్ జస్ట్ స్లైట్ బిట్ ఓవర్ అనిపించింది అనమాట. సినిమాటోగ్రఫీ ఒక 90s 2000s లో ఉన్న ఎరాలోకి తీసుకెళ్లేలాగా బాగా చూపించారు. అది కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. సో ఓవరాల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి గట్టిగా ఎక్కుతుంది. బట్ నాకైతే కొన్ని మిస్ అయినాయి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమంత వాజ్ వెరీ స్కినీ ఇన్ దిస్ మూవీ. ఐ మీన్, ఐ డోంట్ నో అది ఆమెకు వచ్చిన డిసీజ్ వల్ల, లేదా ఈ జనరేషన్ లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ థింగ్స్ టు ఫేసెస్ అండ్ బాడీ వల్ల తెలియట్లేదు. ఆమె మరీ స్కిన్నీ అనిపిస్తుంది. ఆమె శారీ వేసుకున్నప్పుడు చూస్తుంటే, ఐ మీన్ ఆమె శారీలో చూస్తుంటే శారీ పెద్దగా అనిపిస్తుంది. ఆమె కంటే ఆడ్గా అనిపిస్తుంది అనమాట. అంత చూడదగ్గట్టు అనిపిస్తుంది. పక్కన శ్రీముఖిని పెట్టారు. తను పర్ఫెక్ట్ గా ఉంది శారీలో. ఐ మీన్, నేను ఎవరిని జడ్జ్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంది లేదని కానీ, బట్ వెన్ యూ ఆర్ సీయింగ్ సమ్ వన్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ సమ్ వన్ బీయింగ్ స్కినీ, ఇట్ డజంట్ లుక్ గుడ్. ఆల్సో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు మూవీలో. ఆవిడ చాలా బాగా చేశారు. షీ ఈజ్ వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. గ్రేట్ యాక్టర్. షీ విల్ బి యూస్డ్ మోర్ ఇన్ మూవీస్ అని చెప్పొచ్చు. ఆల్సో ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి మూవీలో, కానీ సమంత మూవీలో ట్రైన్ అవుతుంది. బట్ ఆ ట్రైనింగ్ ఎక్కువ చూపించారు. జస్ట్ దట్ దే విల్ సే షీ గాట్ ట్రైన్ అనమాట. జస్ట్ ఒక షాట్ ఇలా పడేసేది ట్రైనింగ్ లో చూపిస్తారు. ఐ మీన్, తర్వాత కాంబాట్ చూపించారు. తన ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏం ఉండదు. డైరెక్ట్లీ విల్ సీ హర్ ఫైటింగ్ ఇన్ ప్రెసెంట్ అనమాట. అది కొంచెం నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఫుటేజ్ చూపించి ఉంటే, ఇంకా కాంబాట్ ట్రైనింగ్ అదంతా ఫుటేజ్ ఇంకా ఎక్కువ చూపించి ఉంటే దానికి జస్టిఫికేషన్ అయ్యి ఉండేదని నా ఫీలింగ్. గుల్షన్ దేవయ్య, ఐ మీన్ సింపుల్ గా చెప్పాలంటే, హీఈస్ అన్నెసెసరీ ఫర్ దిస్ మూవీ అనమాట. ఎనీ అదర్ లోకల్ యాక్టర్ ఆర్ తెలుగు యాక్టర్ వుడ్ హావ్ డన్ ద జాబ్. కానీ గుల్షన్ ని తీసుకొచ్చారు. అతను ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ దట్ తన డబ్బింగ్ తనే చెప్పుకున్నట్టు అనిపిస్తుంది నాకు మూవీలో. కానీ యాక్టింగ్ వాజ్ వెరీ బ్లాండ్. ఏ సీన్ లో చూసుకున్నా తన ఎక్స్ప్రెషన్ సిమిలర్ గానే ఉంటుంది. బికాస్ హీ డజంట్ నో ద లాంగ్వేజ్, హీ డజంట్ హ్యావ్ ద నేటివిటీ. అది అర్థమైపోతుంది. అంటే ఇది అందరికీ అలా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను నెట్ పికింగ్ అనుకోని ఏమన్నా అనుకోండి, నాకైతే క్లియర్ గా తనున్న సీన్స్ లో ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అనిపించింది. వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ క్రైప్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటి అంటే, డబ్బింగ్, లిప్ సింకింగ్ అనమాట. చాలా ఆఫ్ లో ఉంటుంది. ఎందుకో లేట్లీ చాలా మూవీస్ లో చూస్తున్నాను నేను, డబ్బింగ్ మాత్రం, లిప్ సింకింగ్ మాత్రం అస్సలు ఉండలేదు. ఏదో మాట్లాడుతున్నారు, ఏదో వస్తుంది. ఎందుకు అలా జరుగుతుందో నాకైతే అర్థమైతలేదు. ఎటు పోతుందో ఈ డబ్బింగ్ కి, ఏమైతుంది లిప్ సింకింగ్ కి, ఎందుకు డైలాగులు ముందు రాసుకుంటలేరా సరిగ్గా, ఊకే ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుంది, వేరే యాక్టర్స్ ఎందుకు తీసుకొస్తారు, వాళ్ళు ఎఫర్ట్ పెడతలేరా డైలాగ్స్ చెప్పడానికి, ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వన్ మోర్ థింగ్ ఈజ్ స్లాంగ్. మూవీలో స్లాంగ్ కన్వీనియంట్ గా వస్తుంది, కన్వీనియంట్ గా వెళ్ళిపోతుంది. కన్సిస్టెన్సీ లేదు స్లాంగ్ లో. ఒక రీజియన్ స్లాంగ్ ని మీరు చెప్దాం అనుకున్నప్పుడు, వాడదాం అనుకున్నప్పుడు అది కంటిన్యూస్ గా వాడి ఉంటే బాగుండేది. కొన్నిసార్లు వాడి కొన్నిసార్లు వాడకుండా ఒకటే సెంటెన్స్ లో ఒకసారి స్లాంగ్ వస్తుంది, ఒకసారి స్లాంగ్ రాదు. కొన్ని వర్డ్స్ కి వస్తుంది, కొన్ని వర్డ్స్ కి రాదు. అది నాకు అర్థం కాలేదు ఎందుకు అలా, వాట్ ఈస్ దట్ అప్రోచ్ అనేసి. అది జనరల్ ఆడియన్స్ అంత అబ్జర్వ్ చేస్తారని నేను అనుకోను. బట్ నాకు వరకు ఇట్స్ ఇరిటేటింగ్ ఎట్ ఎ పాయింట్ అన్నమాట. అండ్ చేసేది ఏదో కరెక్ట్ గా చేయొచ్చు అనేది నా ఫీలింగ్. మూవీలో బిగ్గెస్ట్ థింగ్, మెయిన్ పాయింట్ నా పరంగా అయితే, పాస్ట్ ని వదిలేసి ప్రెజెంట్ లోకి వస్తున్నప్పుడు, ప్రెజెంట్ కి పాస్ట్ కి ట్రాన్సిషన్
చూపించలేదు మూవీ. దాట్ ఈస్ ఎ లూజ్ అండ్ ఈ మూవీకి ఉంది. ఎలా వచ్చింది ప్రెజెంట్ కి, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది తను, ఆ ట్రాన్సిషన్ ఏంటి, ఏం చేసింది, ఏం చేస్తే ఇది అయ్యింది, ఎందుకు తనని తన హస్బెండ్ అంతలా లవ్ చేసి ఫ్యామిలీని కూడా వదిలేసి అంత లవ్ చేస్తాడు, వాట్ డస్ షీ హ్యావ్ ఫర్ దాట్, అది చూపించలేదు. ఇట్స్ ఎ లూజ్ అండ్ వదిలేసిరు. అసలు మీ ఆడియన్స్ మీరు ఏమన్నా చేసుకోండి అనేసి వదిలేసినట్టు అనిపించింది నాకు. అది కూడా చూపించుంటే బాగుండేది, ఒక కనెక్ట్ ఉండేది. మీరు ర్యాండమ్ గా వచ్చి తన ఫ్యామిలీని వదిలేసి అంత లవ్ చేసాడు ఈ అమ్మాయిని, పాస్ట్ గురించి కూడా తెలియకుండా అంటే ఐ డోంట్ నో మ్యాన్, నాకు అది మిస్ అయింది అనిపించింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్. జనరల్ ఆడియన్స్ అది చూస్తారో లేదో నాకు తెలియదు, అబ్జర్వ్ చేస్తారో లేదో తెలియదు కానీ బట్ నాకైతే అది అనిపించింది. సో ఇది మూవీ అయితే ఐ ఆల్సో హ్యావ్ టు ఆనరబుల్లీ మెన్షన్, ఆంటీ నా పక్కన కూర్చున్న ఒక బ్యాచ్ ఉన్నది, అందులో ఒక్క ఆంటీ నా పక్కన కూర్చున్న ఆంటీ అట్లున్నది తెలియదు నాకు ఎందుకో కానీ, కిటీ పార్టీ బ్యాచ్ లాగా అనిపించింది. ఆ ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసిరు అన్నమాట గ్రూప్ గా. సగం సినిమా పైనే తీసుంటది ఆమె ఫోన్ లో వీడియో. బై సమంత ఉన్న అన్ని సీన్లలో ఫోన్ ఓపెన్ చేస్తుంది, వీడియో తీస్తుంది. నాకు అర్థమైతే లేదు. ఓకే మూవీ వీడియో తీసుకుంటుంది, తన సంతోషం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైన్. ఐ మీన్ ఐఎమ్ జెన్యున్లీ హ్యాపీ ఫర్ హర్. ఆమె ఎంజాయ్ చేసింది మూవీని, ఆల్ ఆఫ్ దాట్. బట్ రన్నింగ్ కామెంటరీ ఇచ్చింది. ఈజ్ ఎంజాయింగ్, నాకు అర్థమైంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్ యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్ విత్ ఆల్ ది స్ట్రగల్స్ దట్ షీ గోస్ టు ఎట్ హోమ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ కూర్చున్నా నాకైతే మాత్రం బాయిసా ఫ్రస్ట్రేషన్ వచ్చింది బాబాయ్. ఇక కన్సిస్టెంట్ గా ఆడ ఒక సీన్ వస్తుంది, దానికి వీడెందుకు వచ్చిండు, వీడేంది ఇట్లా సీరియల్ చూసి కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి, అదే జరిగింది. ఇంక నేనేం చేయలేను. ఐ జస్ట్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ హర్ దట్ షీస్ ఎంజాయింగ్, షీస్ ఇన్వాల్వ్డ్. జనరల్ గా ఫ్యామిలీ ఆడియన్సెస్ నేను వెళ్ళే మూవీస్ లో వచ్చి చూడడం తక్కువే, కానీ ఇట్ హ్యాపెండ్ వన్స్ ఇన్ అ వైల్ అండ్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బట్ అదర్ దాన్ దట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్, మూవీ వర్క్స్ వెల్ ఫర్ ద ఫ్యామిలీ ఆడియన్స్. నచ్చుతుంది ఫ్యామిలీ ఆడియన్సెస్ కి, గ్రూప్స్ గా వెళ్తారు అనిపిస్తుంది నాకు. అదర్ దాన్ ద ఫ్యూ పాయింట్స్ దట్ ఐ మెన్షన్, మూవీ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గోయిన్ ఆఫ్ వర్క్. అంతే. మరి మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను చెప్పింది ఏదైనా మిస్ అయిందని మీకు అనిపించుంటే అది కూడా మెన్షన్ చేయండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.